టీజీపీఎస్ ముట్టడించడానికి ప్రధాన కారణం ఏమో ఇవాళ ముట్టడించడానికి ప్రధాన కారణం ఏంటంటే 3 డిమాండ్లు. ఫస్ట్ మా గ్రూప్ 1లో అంటే ప్రభుత్వం తప్పు చేసింది, అది ఎవరు తప్పు చేసిందని కాదు, ప్రభుత్వం తప్పు చేసింది. టీఎస్పీఎస్సీ చాతకంతనం వల్ల ప్రిలిమ్స్ ఇప్పటికే 3 సార్లు రాసాం. కొందరు విద్యార్థులు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు క్వాలిఫై, థర్డ్ సారి కూడా కొంచెం డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1:100 తీయాలంటున్నారు. సెకండ్ టైం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే గ్రూప్ 2 ప్రతి ఒక్క పేరెంట్ కూడా రావాలి, నిరుద్యోగులే కాదు పేరెంట్స్ కూడా ఇక్కడికి రావాలి. ప్రతి ఒక్క పేరెంట్ కూడా రావాలి, నిరుద్యోగులే కాదు పేరెంట్స్ కూడా ఇక్కడికి రావాలి. ఇంతగానే పోలీసులు మా ఎమ్మటి పడుతున్నారు. ఇప్పుడు పోలీసులు మా ఎమ్మటి పడితే మేము చెల్లో ఢిల్లీ ప్రకటిస్తాం. జాగ్రత్త. We want justice. We want justice. We want justice. We want justice. మాకు ప్రభుత్వం భయపడి ఇంతమంది పోలీసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఎందుకు ఇంత నిర్బంధం? మమ్మల్ని ఎక్కడికక్కడికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు అంత భయపడేది ఉంటే మా హామీలు నెరవేర్చండి. ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెడుతుంది గవర్నమెంట్? నిరుద్యోగులు తెచ్చిన గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది? ప్రతిసారి ఎక్కడికక్కడ నిర్బంధం ఎందుకు? ఏం తప్పు చేసినాం? మా నిరసన వ్యక్తం చేయడం ఫండమెంటల్ రైట్. ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్ ని ఆపుతుంది. We want justice. We want justice. We want justice. గ్రూప్ 2 రిపోర్ట్లు వెంటనే పెంచాలి. గ్రూప్ 2 రిపోర్ట్లు వెంటనే పెంచాలి. ఎందుకు గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా చేస్తుంది? చూసారు కదా అందరూ. నేను చెప్పాలి నువ్వు అడగాలి. నువ్వు ఇందాక వీడియోలో పట్టుకుంటా ఉన్నట్టు ఫోన్ తీసేసుకున్నారు మీరు. అప్పుడే ఈ వైఫై హస్బెండ్ రోడ్డు మీద ఇంకా స్వేచ్ఛ కూడా లేదు మాకు. ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు ఎట్లా పట్టుకొస్తారు? అలా కూర్చున్న వాళ్ళం మేము. ఫోన్ కూడా లేదు. ఇప్పుడే ఫోన్ ఓపెన్ చేసిన వాట్సాప్ కూడా లేదా మేడం? ఎండ కొడుతుంది కూర్చుంటున్న వాళ్ళు. అంటే వైఫై హస్బెండ్ కూడా స్వేచ్ఛ లేదా ఈ ప్రభుత్వంలో? అంటే రోడ్డు మీద పోవద్దా వైఫై హస్బెండ్ ఈ ప్రభుత్వంలో? ఉగ్రవాదుల దొంగల 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ హైదరాబాద్ సార్. మేము ఎవరి గైడ్ మిస్గైడ్ అన్నది కాదు. ముఖ్యంగా ఆయనకు వాళ్ళ క్లారిటీ లేదు వచ్చినప్పుడు మేము ఏమంటాం, నిరుద్యోగుల పట్ల రావాలి. మాట్లాడితే ఒప్పుకోము. గవర్నమెంట్ షుడ్
should not have the discussion with the students. They should come with the demands and accept the demands and they should come with GO. నిరుద్యోగుల పక్షాన పోరాడుతారన్న బల్మూరి వెంకట్ గారి తీర్మానం మల్లన్న గారి ఇంతవరకు మీ పక్షాన్ని ఏ విధమైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తొత్తులండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తొత్తులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ పదవులు వచ్చిన తర్వాత మాకోసం ఎందుకు కొట్లాడతారండి? వాళ్ళు మాకోసం ఎందుకు కొట్లాడతారు? మీరేం చేద్దాం అనుకుంటారు లాస్ట్ గా? సార్ ఇప్పుడు మా డిమాండ్ పరిష్కరించాలి. గ్రూప్ 1 100 చేయాలి, గ్రూప్ 2 2000 చేయాలి, గ్రూప్ 3 3000 చేయాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 20 చేయాలి. ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి. ఈసారి చలో ఢిల్లీ చేస్తాం, రాహుల్ గాంధీ ముట్టి పిలుస్తాం. ఈ రోజు ఇనుప కంచెలేసి మిమ్మల్ని నిర్బంధించే కార్యక్రమం చేశారు, దీన్ని ఎలా చూస్తారు? సార్ ఇది ప్రజాపాలన అంటారు సార్. మేమేమనుకున్నామమ్మా, మేము ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చినాం? నిరసన తెలిపి శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినాం. శాంతియుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా? నా ఆరోగ్యం బాగలేదు అయినా కూడా ఇక్కడ ఎందుకు వచ్చినండి? నేను గ్రూప్ 1 పోస్ట్ తీసుకున్నా, 2000 కోట్ల రూపాయలు తీసుకున్నాను. నేను 6 వచ్చి నన్ను కలిసినరా? ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? చేసినప్పుడు సార్ ఎవరైనా కోటి రూపాయలు ఇచ్చి ఒక గ్రూప్ అని ఇచ్చి ఉద్యోగం ఇస్తే వచ్చి మళ్ళీ ధర్నా చేయమని అంటారా? మరి అదే తీసుకున్నట్టు ఇక్కడ వచ్చి నేను ధర్నా చేస్తా. అది పిలిపించిందా? నేను ఇక్కడ టీఎస్పీఎస్ ముట్టడి ఇచ్చిందా? మేము ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఇట్లా సాగుతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని త్వరలో కొల్లగొడతాం. త్వరలో మేము నిలబెట్టిన ప్రభుత్వాన్ని మేమే కూలగొడతాం. తెలంగాణ నీకు నీ ప్రభుత్వాన్ని ఇచ్చబట్టి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఈ ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నౌకరీ వచ్చింది, తీర్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. ఇదే నిరుద్యోగులు రెచ్చగొట్టినటువంటి బల్మూరు వెంకట్కి కూడా ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల పైన ఉన్నారు. అమ్మాయిలు ఏం పాపం చేస్తారు? అమ్మాయిలు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కంపల్సరీ అమలు చేయని పరిస్థితుల్లో మా పోరాటం బిఫోర్ ఎలక్షన్ ముందు ఏదైతే తెలంగాణలో నిరుద్యోగులకు మేము ఇది చేస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగులు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి బయటకు వచ్చిన సందర్భంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా పోలీసులను పెట్టి ఇంత నిర్బంధం చేసి ఇది అసలు ప్రజాపాలన ఎంతమంది నిరుద్యోగులు వస్తున్నా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. నిరుద్యోగుల విషయంలో ఈ రోజు మెగా డిఎస్సి చేస్తామని చెప్పి చాలా దారుణమండి. కెమెరాలో ఒక్కరిని తీసుకెళ్ళడం కోసం ఇంత మరి ఎక్కడ పడతారు అక్రమంగా అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నావు బిడ్డ? ఖబర్దార్. ఈ రోజు మీరు విద్యార్థులతో పెట్టుకుంటే బాగుండదని మేము హెచ్చరిస్తున్నాం. 25,000 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేస్తూ డిఎస్పీ పోస్టులను రద్దు చేయాలని కూడా మేము డిమాండ్గా చేస్తున్నాము. ఇగో ఈరోజు చూడండి, విద్యార్థులు అప్లై చేసి ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. జనతా పార్టీ యువ మోర్చా గత 3 రోజుల నుంచి మేము శాంతియుతంగా ఇవాళ మేము ప్రజాస్వామ్యంగా ఇవాళ ధర్నాలు చేస్తే కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా మాకు ఇవాళ మాకు ప్రోగ్రాం చేయకుండా అడ్డుకుంటూ అక్రమాలు కేసు పెట్టి మాకు ఇవాళ జైలుకు పంపే పరిస్థితి ఉంది. కనుక ఈ ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఇవాళ టీజీఎస్పీఎస్ గారికి కావచ్చు, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగ ప్రకటించాలి. ప్రకటిస్తారని చెప్పారు, బట్ మీకు జాబ్ క్యాలెండర్ కావాలా లేకపోతే
పెండింగ్ లో ఉన్న పోస్టులు అన్ని మీకు భర్తీ ఇవాళ ఏం కావాలో చెప్పండి. ప్రభుత్వము ఇవాళ కాలయాపన ప్రకటనతో కాలయాపన చేస్తుంది. ఎక్కడ కూడా ప్రకటించలేదు. డిఎస్సి వాళ్ళ 25,000తో డిఎస్సి అన్నారు. 25,000 డిఎస్సి ఎందుకు వేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము? ఎందుకు ఇవాళ చెప్పడం జరిగింది? అధికారంలో రాకముందు ఇవాళ మేనిఫెస్టో యూత్ డిక్లరేషన్ లో కూడా మేము 25,000 మంది ఇవాళ పోస్టులు ఉన్నాయి మేము ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రకటించలే. ఇవాళ మాకు గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. కనుక ఇవాళ టీజీఎస్పీఎస్ ద్వారానే ఇవాళ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు ఆదుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను.